హాయ్ అండి అందరికీ. నేను మీ పండు చలపాటి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ గుడ్‌గా ఉన్నాననమాట. సో, చాలా రోజులు గ్యాప్ తర్వాత ఒక మేకప్ వీడియో అయితే రావడం జరుగుతుంది. మై మోస్ట్ ఫేవరెట్ పర్సన్ దీప్తి బ్రోతో అయితే వీడియో ఉంటుందండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సో, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. అలాగే నేను చేసిన లాస్ట్ 5-6 వీడియోస్ అన్నిటికి బాగా ఎక్కువ వ్యూస్ వచ్చాయండి. సో, నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అందులో జ్యోతక్‌తో చేసిన వీడియోకి అయితే 1500 మంది చూసారండి. సో, చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా. ఒక మంచి ఎనర్జీ ఉందండి ఈ వీడియో చేయడానికి నాకు కూడా. సో, థ్యాంక్ యూ అండి. సో, మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. సో, నేను వీడియో స్టార్ట్ చేసేసరికి స్కిన్ రొటీన్ అయితే అయిపోయింది. డైరెక్ట్ మనం బేస్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేద్దాం గైస్. సో, మనం ఏంటంటే నేను దీప్తి బ్రోకి స్పాంజీ అంటే బాగా ఇష్టం అనమాట. సో, స్పాంజీతోనే మనం మేకప్ చేద్దాము. బ్రష్ అయితే యూజ్ చేయట్లేదండి నేను. మనం ఏదైతే లిక్విడ్ ఉంటుందో ఆ లిక్విడ్ సేమ్ అలా ఆ స్టీల్ ప్లేట్లో ఒక దాంట్లోకి తీసుకుని మనం డైరెక్ట్ స్పాంజీతో అప్లై చేసుకోవడమే అండి. సో, స్పాంజీతో చేసేటప్పుడు ఎప్పుడు డ్రై ఉండకూడదు. స్పాంజీ ఆల్రెడీ మనం వెట్ చేసుకున్న తర్వాత మనం ట్యాపింగ్ అయితే చేయాలి. సో, వెట్ ఉంటే అది స్మూత్గా ఉంటుంది అనమాట. అదే డ్రై అయిపోయి ఉంటే కనుక అది హార్డ్గా ఉంటుందండి. సో, బేస్ అయితే ఉండదు, ప్యాచ్లుగా వస్తుందండి. ఎప్పుడు మనం ఫేస్ అండ్ నెక్ ఒకటే టోన్లో ఉండాలి ఎప్పుడు. సో, డిఫరెంట్ టోన్స్లో అయితే ఉండకూడదు. లైక్ అంటే డిఫరెంట్ అంటే ఫేస్ కొంచెం బ్రైట్గా, నెక్ కొంచెం డార్క్గా అలా ఉండకూడదు. సో, ఫేసు నెక్ కూడా ఈవెన్గా ఉండాలండి. సో ఐ షాడో స్టార్ట్ చేస్తున్నానండి. సో, ఐ షాడో ఏంటంటే దీప్తి బ్రోకి హెవీ మేకప్ అయితే ఎప్పుడు తను ప్రిఫర్ చేయదు. సో, అంత నచ్చదు కూడా. ఎక్కువ మేకప్ వేసినంటే నేను వేసినా సరే మొత్తం తుడిచేద్దాం అనమాట. బ్రో ఏంటి ఇలా వేసావు అంటది. సో, తనకి ఎప్పుడు హెవీ మేకప్ నచ్చదండి. చాలా సింపుల్ అండ్ సెటిల్డ్ మేకప్ తనకి ఇష్టం అనమాట. చాలా సెటిల్గానే వేయాలి మేకప్. ఐ షాడోలు కూడా ఎక్కువ ఏది ఇష్టపడదు. సో, లిప్స్టిక్స్ గాడి నుంచి మేకప్లో ఎవ్రీథింగ్ అనమాట. ఏది ఎక్కువ తను ఇష్టపడదండి. చాలా లైట్ మేకప్ అయితేనే తనకి ఇష్టం అనమాట. సో, ఐ షాడో కూడా అంతే. ఎంత గ్రాండ్గా ఉన్నా సరే అంత సింపుల్గా సో మేకప్ అయితేనే తనకు నచ్చుద్ది అనమాట. సో, నేను కూడా సేమ్ దీప్తి బ్రో దగ్గర అదే ఫాలో అవుతాను. సో, ఐ షాడోకి వచ్చేసరికి చాలా అంటే చాలా సెటిల్డ్ కలర్ వేస్తున్నామండి. సో, చూసుకోవచ్చు మీరు. ఈ షూట్ వచ్చేసరికి నారాయణపేట పట్టు శారీస్ దండి. సో, పట్టు శారీ ట్రెడిషనల్ లుక్ కాబట్టి సో ఐ షాడో కూడా మనం ప్లెయిన్ కలర్లో వెళ్తున్నాం. శారీస్ అన్ని ప్లెయిన్లో ఉన్నాయండి. సో, మనం ప్లెయిన్ ఐ షాడో వేసుకుంటున్నాం అనమాట. సో, అది కూడా న్యూట్రల్ షేడ్స్, మొత్తం హెవీ డార్క్ షేడ్స్ కాకుండా న్యూట్రల్ షేడ్స్ వేసుకుంటున్నాం అండి. సో, చూసుకోవచ్చు మనం వేసుకునే ఐ షాడో అయితే బాగా బ్లెండ్ చేయాలి. నేను ప్రతి వీడియోలో మీకు చెప్తాను. అది 100% మీరు అలానే చేయాలండి. ఎక్కడ మీరు పైన చేసేస్తే అది లాంగ్ లాస్ట్ ఉండదు. ప్లస్ బ్యాక్ వచ్చేది అనమాట. మనం బ్లింక్ చేసినప్పుడు ఆ బ్లింకింగ్లో మొత్తం షాడో అంతా పోతుందండి. ఎప్పుడైతే నీట్గా బ్లెండ్ చేస్తామో అప్పుడు మాత్రమే లాంగ్ లాస్ట్ అండ్ నీట్ ఫినిషింగ్ ఉంటుంది. అదైతే 100% అందరూ గుర్తుపెట్టుకోవాలండి. అలాగే వీడియో మనం 15 నిమిషాలు 20 నిమిషాలు కంప్లీట్ చేస్తాము. బట్ ఒక మేకప్ మనకి కంప్లీట్ అవ్వడానికి వచ్చి దగ్గరగా 1.5 hours అయితే పడుతుందండి. సో, శారీ, హెయిర్, మేకప్. సో, ఇది మొత్తం వీడియో మనం ఇంత లెంత్ ఉంటుంది కాబట్టి మనం అంత లెంత్ చూపించలేం కాబట్టి మనం షార్ట్ కట్లో కట్ చేసుకుని అయితే చూపిస్తాము. సో, అదైతే మీరు నీట్గా ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి. సో, ఐ షాడో తర్వాత వచ్చి మనం లైనర్ కండి. సో, నేను ఎప్పుడు స్మచ్ చేస్తానమాట. పర్ఫెక్ట్ లైనర్ ఎప్పుడు పెట్టను నేను. ఎందుకంటే అది అంత నాకైతే నచ్చదు. సో, అందుకని నేను లైనర్ పెట్టి లైనర్ పైన నీట్గా స్మచ్ చేస్తానండి. సో, అది మనకి నీట్ ఫినిషింగ్ ఉంటుంది అనమాట. లైనర్ పెట్టిన దానికన్నా ఇలా స్మచ్ చేయడం ఇంకా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్. మీరు చూసుకోవచ్చు. స్మచ్ చేస్తున్నాను నేను. లైనర్ ఆల్రెడీ నేను అప్లై చేశాను. సో, అప్లై చేసిన తర్వాత నీట్గా స్మచ్ చేస్తున్నాను అండి. సో, స్మచ్ చేసుకుంటే ఏంటంటే అది ఈవెన్గా ఉంటుంది. సో, ఎక్కడ అప్ అండ్ డౌన్స్ అయితే రాదు, ప్యాచ్లుగా కూడా రాదండి. సో, నీట్గా ఫినిషింగ్ అయితే బాగుంటుంది అనమాట. చూసుకోవచ్చు నేను ఎలా స్మచ్ చేస్తున్నానో. సో, ఐ షాడో అయిన తర్వాత ఐలైనర్ అండి. సో, ఐలైనర్ అయిపోయిన తర్వాత ఐ అయితే ఫ్లక్కింగ్ చేసుకోవాలి మీరు. సో, కంపల్సరీ అది నేను ఆల్రెడీ కట్ చేశాను కాబట్టి వీడియోలో మీకు అది వస్తుంది. సో, చూసుకోవచ్చు. లైనర్ పెట్టేటప్పుడు చాలామంది ఇన్నర్ కార్నర్కి అయితే పెట్టరండి. సో, ఇన్నర్ కార్నరు అవుటర్ ఎడ్జ్ కూడా రెండు ఈవెన్ ఉండేలా చూసుకోవాలి. సో, అప్పుడు మాత్రమే మీరు స్మచ్ చేసుకోవాలి. లేదంటే అప్ అండ్ డౌన్స్గా వస్తుందండి. అలా అయితే బాగోదు కదా.
లైనర్ అయిపోయిన తర్వాత మస్కరా అండి. సో మస్కరా ఇప్పుడు మనం లైనర్ అయిపోగానే నీట్గా అప్లై చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఐ ఫ్లక్కింగ్ చేసేసుకున్నాను. సో ఎవరైనా చేసుకోవాలనుకుంటే ఐ ఫ్లక్కింగ్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు మస్కరా అప్లై చేయండి. సో దీప్తి బ్రో ఏంటంటే తను మస్కరా అప్లై చేయమంటుంది. సో తనది ఇదైతే ఇంకా కొంచెం థిక్గా ఉంటుందండి. దీప్తి బ్రో చెప్పాను కదా, తను ఎక్కువ న్యాచురల్గా ఇష్టపడుతుంది. సో అది సెట్ అవ్వదని చెప్పి నేను ఫస్ట్ ఇది అప్లై చేశాను. సో దీని తర్వాత నేను ఇదైతే పెడతానండి, ల్యాషెస్ పెడతాను. అసలు చైనీస్ చిక్కిలా ఉన్నది అంటే ఇక్కడ సగమే ఉంది. అసలు ఏం చేస్తున్నా తీసే నాకు అసలు వద్దు, నేను మస్కారా పెట్టుకుంటాను, మస్కారా పెట్టుకుంటాను. చైనీస్ సో మనమైతే ల్యాషెస్ అప్లై చేసుకుంటున్నామండి. సో ఎప్పుడు మనం ల్యాష్ నీట్గా ఫస్ట్ క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు పెట్టుకోవాలన్నమాట. సో మీరు చూసుకోవచ్చు, చాలా న్యాచురల్గా ఉంటుంది. నేనైతే యూరో ప్యారిస్లో 54 ల్యాషెస్ అయితే యూజ్ చేస్తానండి. చాలా అంటే చాలా న్యాచురల్గా ఉంటుంది అనమాట. సో అందరూ మ్యాక్సిమం దానికి ప్రిఫర్ చేయండి, ఎందుకంటే అది చాలా నీట్గా పెట్టినట్టయితే అసలు తెలియదు అనమాట. చాలా అంటే చాలా సెటిల్డ్గా ఉంటుందండి. సో మ్యాక్సిమం అందరూ అది తీసుకోవడానికి అయితే ప్రిఫర్ చేయండి. సో చూసుకోవచ్చు, నేను గ్లూ అప్లై చేసుకుని డైరెక్ట్ అప్లై చేసుకుంటాను. సో ల్యాష్ లైన్కి కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు పెట్టానండి, ఎందుకంటే గ్లూ పెడుతుంది కాబట్టి స్టిక్ అయిపోతే అటు కదలదు అనమాట. సో మనం పెట్టేటప్పుడు నీట్గా పెట్టుకోవాలండి. సో చూడవచ్చు, సెటిల్గా పెట్టుకోవాలి. సో చూడండి, పెట్టిన తర్వాత మన దగ్గర ఏదైనా లైనర్ బ్రష్తో పైన ట్యాప్ చేసుకుంటే అది సెట్ అయిపోతుందండి. సో ఒకసారి ఐ ఓపెన్ చేసిన తర్వాత బ్యాక్ కూడా మనం పుష్ చేసాం అనుకో, సో పర్ఫెక్ట్ షేప్ అయితే వచ్చేస్తుంది. సో చూసుకోవచ్చు, పైకి పెడుతున్నామండి. సో చూడవచ్చు, సేమ్ నీట్గా ఎక్కడ కంగారు పడకుండా నీట్గా పెట్టుకోవాలి. సేమ్ ప్రాసెస్ అండి. సో నీట్గా పెట్టిన తర్వాత ఒకసారి పైన బ్రష్తో ట్యాప్ చేసుకొని, సో సేమ్ ఐ ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి బ్యాక్ అన్నామంటే అది పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది. ఒకసారి మనం పెట్టేటప్పుడు ఏంటంటే కింద ల్యాషెస్ కూడా అంటుతుంది అనమాట. సో అలా గ్లూ అంటుకోకుండా ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని నీట్గా పెట్టుకోవాలండి. సో చూసుకున్నారు కదా, సో కార్నర్ అన్నది ఇంపార్టెంట్, లేదంటే అది ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది. ఐ సెన్సిటివ్ ఏరియా కాబట్టి. ఆహా, ఏమయ్య చేసావే? జెస్సీలా రెడీ వచ్చావు. క్రేజీ ఉంది. కాంటోరింగ్ అండి. సో కాంటోరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇప్పటివరకు చూసారు కదా, ఫేస్ అయితే చాలా ఫేర్గా ఉన్నట్టు అనిపిస్తుంది కదా. సో మన ఈ కాంటోర్ ఎప్పుడైతే మనకు ఫినిష్ అవుతుందో అప్పుడు మాత్రమే ఫీచర్స్ అన్నది నీట్గా మనకు కనిపిస్తాయండి. సో అందులో ఏంటంటే ఇప్పటివరకు రికార్డ్ అయిన వీడియోలో నేను చూసుకోలేదనమాట, లైట్ చాలా ఎక్కువ ఉంది. సో చాలా బ్రైట్గా కనిపించింది నాకు కూడా. సో అది నేను మ్యాక్సిమం కట్ చేసి తీసానండి. సో ఇది సెకండ్ తర్వాత కొంచెంసేపు తర్వాత నేను చూసుకున్నాను. సో లైట్ కొంచెం తగ్గించాను అనమాట ఇప్పుడు. సో చూసుకోవచ్చు మీరు, నీట్గా బ్లెండ్ చేసుకోవాలండి. సో అదేంటంటే మళ్ళీ మనం అది నీట్గా బ్లెండ్ చేస్తేనే స్కిన్లోకి స్మజ్ అవుద్ది, లేదంటే ప్యాచ్లా తెలుస్తుందండి. సో మై మోస్ట్ ఫేవరెట్ కాంటోర్ అనమాట, అది హ్యూడా బ్యూటీలో ఉంటుందండి. సో డైరెక్ట్ మనం బ్రష్తో అప్లై చేసుకోవచ్చు, ఇంకా ఎక్స్ట్రా ఏం తీసుకోవాల్సిన లేదు. సో చూసుకోవచ్చు మీరు, నోస్, చిన్ను, ఫోర్ హెడ్ కూడా మనం ఒకసారి లైక్ చిన్న ఒక పైన అలా చేసుకుంటే నీట్గా కనిపిస్తుంది. అది ఫోటోలో కనిపిస్తుంది మనకి, చాలా నీట్గా ఉంటుంది. ఎందుకంటే ఫోటోగ్రాఫర్స్ లైట్స్ అండ్ అవన్నీ చాలా చాలా వేరేగా ఉంటాయి కదా, లేదంటే ఫేస్ కొంచెం బాగా ఎక్కువగా కనిపిస్తుందండి. సో బ్లష్ మనం ఎంత తక్కువ వేసుకుంటే అంత నీట్గా ఉంటుంది, ఎందుకంటే దీప్తి బ్రో ఆల్రెడీ చాలా ఫేర్గా ఉంటారు కదా. సో మనం బ్లష్ అన్నది చాలా సెటిల్గా వేసుకోవాలి, ఎక్కువ బ్లష్ అయితే అప్లై చేయొద్దు. సో ఆల్రెడీ నాకు ఎక్కువ అనిపిస్తుంది వీడియోలో, అవును నాకు కొంచెం
అయితే ఎక్కువ అనిపిస్తుంది. సో అది మనం కవర్ చేసుకోవచ్చండి. సో వన్స్ మనం నీట్గా ఇదైతే ఫినిష్ చేసుకున్న తర్వాత ఇంకోటి ఏంటంటే మనం ఇప్పటివరకు కాంపాక్ట్ అనేది అప్లై చేయలేదు. సో దానికి ఏంటంటే ఎక్కువ స్వెట్ ఎక్కువ రాదనమాట. లోపల ఏసీ ఉండడంతో నేను కాంపాక్ట్ అయితే అప్లై చేయలేదు. అది లాస్ట్ ఫినిషింగ్లో నేను కాంపాక్ట్ అప్లై చేస్తానండి. సో అప్పుడు తెలుస్తుంది మనకి. సో చూడొచ్చు మనం ఈ కాంటూర్ అయిన తర్వాత సో ఎంత నీట్గా ఉందని చెప్పి. అదే కదా అందరూ సో ఇంకా ఇప్పుడు నేను చేసేది వచ్చి టీ జోన్ అండి. సో టీ జోన్ అన్నది కొంచెం బ్రైట్ చేస్తున్నాను నేను. సో సో టీ జోన్ అంటే 2 ఐస్ కింద, నోస్ పైన, ఫోర్ హెడ్ అండ్ చిన్న అనమాట. సో ఈ ఈ 4 ప్లేసెస్ని టీ జోన్ అంటాము. సో టీ జోన్ కొంచెం హైలైట్ చేసుకుంటే కొంచెం ఫేస్ బాగా కనిపిస్తుంది అనమాట. ఫీచర్స్ ఇంకా బాగా హైలైట్ అవుతాయండి. సో అది కూడా నీట్గా బ్లెండ్ చేసుకోవాలి మనం. ట్యాపింగ్ చేస్తున్నాం కదా. సో ట్యాప్ చేసినప్పుడు మనం అది నీట్గా ట్యాప్ చేస్తేనే మనకు సెట్ అవుద్ది, లేదంటే మళ్ళీ అది ప్యాచెస్ వచ్చేస్తుందండి. సో చాలా ఇంపార్టెంట్ మేకప్లో వచ్చి ట్యాపింగ్ అన్నది, బ్లెండింగ్ అన్నది. సో అసలు మేకప్ అంటేనే బ్లెండింగ్. సో ఎంత నీట్గా మనం బ్లెండ్ చేస్తామో స్కిన్లో అంత నీట్గా ఉంటుంది అనమాట. అమ్మాయి నేనే ఉన్నా వాల్యూమ్ తీసి యాక్చువల్లీ మంచిగా ఉంటే అంత సెట్ అయితే వాల్యూమ్తో పెడదాం. వాల్యూమ్ బ్రో నాతో అసలు అవ్వదు బ్రో. బ్రౌనా కాంపాక్ట్ అయితే అప్లై చేసుకుంటాను. సో ఫైనల్గా మనకి ఆల్మోస్ట్ మేకప్ అయితే డన్ అనమాట. అమ్మాయి చుట్టుపట్టి కుమార్ రా ఫుల్ వర్షం పడుతుందండి. చాలా అంటే చాలా ఫుల్గా వర్షం పడుతుంది. సో మనం చూసుకోవచ్చు. సో డ్రేపింగ్ అయిపోయిన తర్వాత అయితే మేకప్ చూసారు కదా. సో ఇప్పుడు వరకు మనం చూసిందంతా ఒకలా ఉంటుంది. మనం శారీ చేసుకున్న తర్వాత అయితే డ్రేప్ చేసుకున్న తర్వాత ఒకలా ఉంటుందండి ఎప్పుడు. సో అది మీరు గమనించాలి. చాలామంది ఏంటంటే ట్రెడిషనల్ మేకప్ని క్యాజువల్ డ్రెస్లో వేసుకుంటే చాలా హెవీగా అనిపిస్తుంది. సో ఏ డ్రెస్కి తగ్గట్టుకు ఆ మేకపే ఉంటుందండి. సో మనం ఎంత సెటిల్డ్ న్యాచురల్గా అనుకున్నా సరే ట్రెడిషనల్ అనేసరికి కొంచెం మేకప్ అయితే కొంచెం కనిపిస్తుంది మీకు. సో చూసుకోవచ్చు బ్లష్ అయితే కొంచెం ఎక్కువ ఉంది. సో బ్లష్ అయితే తగ్గించడానికి చూస్తాను. సో చూసారు కదా, కాంపాక్ట్తో మనం పైన అలా అలా ట్యాప్ చేసుకుంటే బ్లష్ ఎక్కువ అన్నది మొత్తం మనకి తగ్గినట్టు కనిపిస్తుందండి. చూసుకోవచ్చు ఎక్కువ ఎక్కడైతే హెవీగా కనిపిస్తుందో మనం కాంపాక్ట్ అప్లై చేసుకుంటే బ్లెండ్ అయిపోద్ది. సో మనకి ఇబ్బంది ఏమి ఉండదండి. సో ఫైనల్గా వచ్చి ఇంకా హైలైట్స్ అనమాట. సో బెక్క హైలైటర్ అయితే నేను యూజ్ చేస్తానండి. సో ఎప్పుడు ఐ పైన యూజ్ చేయాలి. సేమ్ టీ జోన్లో మనం ఎక్కువ యూజ్ చేసుకుంటే బాగుంటుందండి. సో ఐ పైన అన్నది మనం పెడుతున్నాము. బయట అయితే వర్షం వల్ల చాలా అంటే చాలా నాయిసీగా ఉందండి. సో చాలా ఎక్కువ నాయిస్ వస్తుంది, ఎందుకంటే వర్షం చాలా హెవీగా పడుతుంది. సో అందువల్ల ఏంటంటే చాలా నాయిస్ వస్తుంది. సో మస్కరా వచ్చేసరికి మన అప్పర్ ఆల్రెడీ మనం ఇందాక అప్లై చేసుకున్నాం కదా. సో లోయర్ ల్యాషెస్కి అప్లై చేసుకుంటున్నామండి. సో మనం ఏంటంటే ఫస్ట్ డ్రెస్ కాబట్టి దీనికి కాజల్ అవాయిడ్ చేస్తున్నాము. సో ఆ కాజల్ అవాయిడ్ చేసినప్పుడు మనం లోయర్ ల్యాషెస్కి కొంచెం మస్కరా అప్లై చేసుకుంటే లైక్ నీట్గా ఫినిషింగ్ ఉంటుంది అనమాట. అదే మనం కింద అప్లై చేసుకోకపోతే చైనీస్ ఐలాగా అయిపోతుంది, ఎందుకంటే మనం ఐ కింద ఆల్రెడీ మనం ఫుల్గా మనం ట్యాప్ చేస్తాం కదా. సో అందువల్ల అనమాట. కొంచెం మస్కరా వేసేటప్పుడు అయితే కొంచెం ఐ గ్రిడ్ కింద అయితే కొంచెం అంటుకుందండి. సో దాన్ని నేను క్లీన్ చేసాను. సో చూసుకోవచ్చు. ఫైనల్గా మనకి మేకప్ అయితే డన్ అండి. సో ఇంకొంచెం హెవీగా అనిపించింది నాకు. సో దాన్ని ఇంకొంచెం తగ్గిస్తున్నాను. సో ఫైనల్గా మేకప్ అయితే మనకి ఆల్మోస్ట్ డన్ను. చిన్న చిన్న ఫినిషింగ్లు అయ్యి ఉంటాయండి. సో చిన్న ఫినిషింగ్లు చేసుకుంటే మనకి ఇంకా మొత్తం అయిపోయినట్టే. సో ఫైనల్గా మనం లిప్స్టిక్ అయితే వచ్చేసామండి. సో లిప్స్టిక్ పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే కంపల్సరీ మనం లైనర్ అయితే అప్లై చేసుకోవాలి. అది కూడా ట్రెడిషనల్ డ్రెస్కి మాత్రమే. మీరు క్యాజువల్గా వేసుకున్నప్పుడు లైనర్ అవాయిడ్ చేస్తేనే అది బాగుంటుందండి. సో మనం ట్రెడిషనల్ డ్రెస్కి నీట్గా లైనర్ పెట్టుకుని లిప్ షేప్ అన్నది బాగా హైలైట్ అవ్వాలి కాబట్టి నేను ఫస్ట్ అయితే లైనర్ పెడతానండి. లైనర్ పెట్టిన తర్వాత
దానిపైన లిప్ బామ్తో లిప్స్టిక్ బ్లెండ్ చేస్తాను అనమాట. సో నాకు బాగా ఇష్టమైన లిప్ బామ్ వచ్చి కార్మాక్స్ అండి. సో మీరు చూసుకోవచ్చు, కనిపిస్తుంది ఇప్పుడు. సో అదైతే నేను అప్లై చేసుకున్న తర్వాత నేను డైరెక్ట్ దాంతోనే లిప్స్టిక్ అప్లై చేస్తానండి. సో బ్రష్ తీసుకుని లైనర్ అయిపోయిన తర్వాత సో నీట్గా బ్లెండ్ చేసుకోవడమే అనమాట. సో మొత్తం బ్లెండింగ్ అయిపోయిందండి. సో నెక్ నాకు కొంచెం చిన్న శారీ కట్టినప్పుడు ఏంటంటే కొంచెం చిన్న ప్యాచ్లా అనిపించింది అనమాట. సో మొత్తం నీట్గా బ్లెండ్ చేసి సో సేమ్ నెక్కి మనం ఫేస్ ఏదైతే హైలైట్ ఇచ్చుకున్నామో సేమ్ నెక్ కూడా అలానే హైలైట్స్ ఇచ్చుకోవాలండి. ఈ బోన్స్ ఏదైతే ఉంటాయో అవి కొంచెం హైలైట్గా కనిపించాలి కాబట్టి మనం సేమ్ ఏదైతే హైలైటర్ వాడామో సేమ్ అదే హైలైటర్తో అయితే నెక్ పైన అయితే మనం ఇచ్చుకుంటే నీట్గా ఉంటుందండి. సో చూసుకోవచ్చు. సో అదేంటంటే ఫోటోగ్రాఫర్ వేసే లైట్స్కి ఏంటంటే నీట్గా బా బా ఎలివేటెడ్గా కనిపిస్తుంది అనమాట. బాగుంటుందండి. సో ఫైనల్గా అయిపోయింది. సో కాంపాక్ట్ అయితే అప్లై చేస్తున్నాను. ఫైనల్ టచ్అప్ అనమాట ఇది. సో చూసుకోవచ్చు, నేనైతే మ్యాక్ కాంపాక్ట్ వాడుతున్నానండి. NC30 యూజ్ చేస్తున్నాను నేను కాంపాక్ట్. సో ఫైనల్గా మన మేకప్ అయితే డన్. సో నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. సో ఇంకా ఇంకా మంచి వీడియోలతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. సో అలాగే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.